అబ్బో, ఇందులో చాలా ప్రసిద్ధమైన పేర్లున్నాయి. మనువు, ఇక్ష్వాకు, భరతుడు, రాముడు దశరథుడి కొడుకు, భగీరథుడు. వీళ్ళందర్నీ ఒకే చోట ఎందుకు చెప్పారు? ఇది మన ఇతిహాస పరంపర యొక్క కొనసాగింపును ఆ, దాని విస్తృతిని చూపిస్తుంది. మనువు, ఇక్ష్వాకు లాంటి వాళ్ల పేర్లు చెప్పడం వల్ల ఈ జాబితాకి ఒక రకమైన మ్మ్, ప్రామాణికత వస్తుంది. మానవ చరిత్ర మూలాల దాకా వెళ్తున్నట్లు. భరతుడి పేర్మీదే కదా మన దేశానికి ఆ పేరు? అవును. ఇక రామం దాశరథ్యం అని స్పష్టంగా చెప్పడం చాలా ముఖ్యం. ఇది రామాయణాన్ని మహాభారతాన్ని కలుపుతుంది. అంటే రామాయణం తర్వాత ఇది జరిగిందని సూచిస్తుందా? అవును, ఆ సూచన ఉంది. ఇక భగీరథుడు, గంగను భూమికి తెచ్చిన ఆయన సంకల్పం, పితృభక్తి గొప్పవి. ఈయన కథ మళ్లీ సగరుడితో తర్వాత వస్తుంది, ముడిపడి ఉంటుంది. వీళ్ళందర్నీ ఇలా ఒకే శ్లోకంలో చేర్చడం ద్వారా వ్యాసుడు ఏం చెప్తున్నాడంటే